shows the men touching their private parts publicly and dragging them towards a paddy field where one of them was allegedly gang raped. After 2 months, they have to see this video again. Their relative have to see this video again. రోజు రోజుకి దిగజారిపోతున్న మానవ సంబంధాలు అనుబంధాలకు అద్దం పట్టే ఈ సంఘటన కేరళలోని కోళంలో జరిగింది. 14 ఏళ్ల కొడుకును అత్యంత కిరాతకంగా చంపేసింది ఓ తల్లి. దిగజారింది ఈ లోకం, ప్రేమను హతమార్చింది ఈ సంఘం, మమతానురాగాలు మచ్చుకైన లేక విలువలు మరచి మనసు రాయిగా మారి మంచి మసక బారింది, మనసు మలినమైంది. ఏ మనసును కదిలించిన మణిపూరు కథలెన్నో, నా దేశం గుండెల్లో మానని గాయాలెన్నో. దిగజారింది ఈ లోకం, ప్రేమను హతమార్చింది ఈ సంఘం. గద్దెనెక్కిన నాయకులారా, నరరూప రాక్షసులారా, గద్దెనెక్కిన నాయకులారా, నరరూప రాక్షసులారా. న్యాయాన్ని మరిస్తే లంచాలకు మరిగితే, మతమేడలు కట్టుకొని కులబాటలు పరుచుకొని అణగారిన మణిపూరున మాతృమూర్తి చెరచబడితే, భరించని ఆ దేవుడు ఈ భరతం పట్టడా. ఆ ఉత్తర భారతాన ఉపద్రవం కలుగదా. దిగజారింది ఈ లోకం, ప్రేమను హతమార్చింది ఈ సంఘం. చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడితే ఉరే సరి అని కేంద్ర సర్కార్ ఫైసలా చేసింది. 24 గంటలు కూడా కాకముందే అనేక రేప్ కేసులు వెలుగు చూశాయి. నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడ్డా సీన్ మారడం లేదు. జొన్నకూటి గోపి అనే కామాంధుడు 7 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది. దేవుని మరచిన జనం, విచ్చలవిడి జీవితం, సభ్యత మరచిన సంఘం, సమాధితో సమానం. నియమం ఒక చెరసాలని, ధర్మం ఒక పంజరమని స్వేచ్ఛగా తిరగగోరి దేవునిపై తిరగబడితే, హరించని ఆ దేవుడు ఈ భరతం పట్టడా. దుష్టులను దులిపేందుకు దుష్ట క్రిమి పుట్టదా. గతకాలపు కడగండ్లు, కరోనా కన్నీళ్ళు, నీ పాపానికి అవే అవే అంతులేని ఆనవాళ్ళు. దేవునితో యుద్ధమా, దేశానికి దిక్షేమమా. దిగజారింది ఈ లోకం, ప్రేమను హతమార్చింది సంఘం.